జగిత్యాల 12వ వార్డు ధరూర్ క్యాంపు శ్రీ కోదండ రామాలయంలో 10 లక్షల రూపాయల టీటీడీ నిధులతో నిర్మించిన భజన మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు సంజయ్. ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజాసేవే భగవంతుని సేవగా భావిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. పట్టణంలోని అన్ని ఆలయాల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. మన ధర్మము, సంస్కృతిని కాపాడుకుంటూనే ఇతర మతాలను గౌరవించాలని పిలుపునిచ్చారు. ఆలయాల్లో వీఐపీలతో పాటు సాధారణ భక్తులకు కూడా ప్రాధాన్యం కల్పించాలన్న బాధ్యత ఆలయ కమిటీలపై ఉందన్నారు. దైవారాధనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, సర్వజన సుఖినో భవంతు అనే భావన హిందూ ధర్మానికి మూల సూత్రమని తెలిపారు. జగిత్యాల పట్టణం ధరూర్ క్యాంపులో కోదండ రామాలయంలో టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించబడిన ధ్యాన మందిరం, భజన మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన ఆలయ చైర్మన్, మాజీ కౌన్సిలర్, మా మిత్రుడు గౌడ్ శెట్టి హరీష్ గారికి, కార్యక్రమం పాల్గొన్న పట్టణ ప్రథమ గౌరవ సోదరి వాణి శ్రీనివాస్ గారికి, కౌన్సిలర్ తమ్ముడు ప్రశాంత్ గారికి, పెద్దలు జిల్లా అధ్యక్షుడు నందయ్య గారికి, ఈ రామాలయ కమిటీ ట్రస్ట్ సభ్యులందరికీ, మా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి, మాజీ చైర్మన్ తమ్ముడు నరేష్ గారికి, మాజీ కౌన్సిలర్ సోదరి శ్రీలత గారికి, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు అన్న, సీనియర్ నాయకులు, కోఆపరేషన్ మెంబర్ సతీష్ అన్న, చాలా మంది వచ్చారు. అదేవిధంగా ఈ స్థలం గతంలో SRSP